హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు విశ్వనాథ రమ విరచిత అంశంగా అహింసో పరమోధర్మ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అహింసో పరమోధర్మ. ఇక వినండి. అహింసావ్రతం. ధర్మాలన్నింటిలో అహింసే ఉత్కృష్టమైనది. మనస వాచ కర్మణ ఏ జీవిని ఇబ్బంది పెట్టినా అది హింసే. ఎవరైతే అహింసా వ్రతాన్ని నిబద్ధతతో ఆచరిస్తారో వారి సమక్షంలో సమస్తమైన వైర భావనలు అంతరిస్తాయి. ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడైతే వారి పట్ల ప్రేమను పెంపొందించుకుంటామో అప్పుడు ఎంతటి కఠినాత్ముడి హృదయమైన పరివర్తన చెంది తీరుతుంది. అంగుళీమాలుడనే క్రూరుడైన దొంగ ఎదురుపడినా నిర్భయంగా నిలిచి తన ప్రశాంత వదనంతో అతడిలో మార్పు తెచ్చిన కారుణ్యమూర్తి బుద్ధుడు. మానవాళికి అహింసే పరమధర్మం అని బోధించిన మహాత్ముడు అతడు. మనలో ప్రేమభావం ఉన్నప్పుడు హృదయంలో వికసించిన ప్రేమ కుసుమ పరిమళం మన చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుంది. అలాగే మన మనస్సులో అహింసా తత్వాన్ని నింపుకొన్నప్పుడు మన పరిసరాల్లోని శత్రుత్వ వైఖరులన్నీ అదృశ్యమవుతాయి. అయితే అహింసను ఆచరణలో పెట్టడం అంత తేలికేమీ కాదు. ఇతరులు మనకు కీడు తలపెట్టినా ఓర్పు సహనంతో ఎటువంటి ప్రతిచర్య చూపకుండా ఉండాలి. వారి పట్ల ద్వేషభావాన్ని పెంచుకోకూడదు. మనల్ని మనం శక్తివంతులుగా రూపొందించుకోవడానికి, శాంతియుతంగా జీవించడానికి ఇదొక్కటే మార్గం. అందుకే పతంజలి ఎప్పుడైతే నువ్వు అహింసాభావంతో స్థిరపడతావో అప్పుడు నీ పట్ల ఇతరులకు ఎలాంటి ద్వేషభావం ఉండదు అని అంటాడు. అలాగే వివేకానంద అహింస అనే ఆదర్శాన్ని చేపట్టిన మనిషి అతని ముందు ఎంతటి క్రూరముఖమైనా శాంతం వహించాల్సిందే. ఆ యోగి ముందు పులి మేకలు సైతం కలిసి ఆటలాడతాయి. అటువంటి స్థితిని పొందినప్పుడు మనిషి అహింసా వ్రతంలో దృఢంగా నిలదొక్కున్నాడని అర్థం చేసుకోవచ్చు అన్నారు. నిజానికి అహింస అంటే ఇతరులు వారి పట్ల ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి ఉద్దేశం. మనకు ఏది చేయాలనుకుంటామో నిజానికి అహింస అంటే ఇతరుల పట్ల మన ప్రతిస్పందన. మనిషి అహింసావ్రతంలో దృఢంగా నిలదొక్కున్నాడని మనం అర్థం చేసుకోవటానికి మూలంగా ఎటువంటి ఎదుటివారు మన పట్ల ప్రవర్తించాలనుకుంటామో మనం కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించాలి. ఇతరుల అభివృద్ధిని సౌఖ్యాన్ని చూసి ఓర్వలేకపోవడం వల్ల మనిషిలో ద్వేషభావం ఏర్పడుతుంది. అది హింసాత్మక చర్యలకు పురికొల్పే ప్రమాదం ఉంది. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మ పరిశీలన చేసుకొని అంతర్ముఖుడు కావాలి. అప్పుడే మనసులోని చెడు భావనలను మొదట్లోనే తుంచివేయవచ్చు. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా పరుల హితాన్ని తప్పక కోరుకోవాలి. నిరంతరం మన నుంచి సకారాత్మక ప్రేమపూర్వక భావాలే అందరినీ తాకాలి. అందరూ బాగుండాలని కోరుకుంటే అందరిలో మనము ఉంటాం. అహింస అంటే పిరికితనం కాదు, అత్యున్నత ఆత్మస్థైర్యానికి ప్రతీక అది అని అనేవారు గాంధీజీ.
అంతటి శక్తిమంతులే క్షమాగుణాన్ని అలవర్చుకొని అందరి పట్ల ప్రేమభావంతో ఉండగలరు. కరుణ, అహింస అలవర్చుకున్నప్పుడే ఎవరైనా నిజమైన ఆధ్యాత్మిక సాధకులు కాగలుగుతారు అని విశ్వనాథ రమ ఆమె అందజేసిన అహింసో పరమో ధర్మ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.